ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయితలు అయితే కాదు, అంతవరకు చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి, చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ లాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడి పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవడం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అని పుస్తకం చదువుతూ వచ్చాను. దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థం అవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున మేడం లక్ష్మీ ముర్తేశ్వరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి.